అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ నవల చదవడానికి ముందు నేను తెలుగులో అంత ముందుకు ఒకటే నవల చదివాను. చివరికి మిగిలేది. రాసింది బుచ్చిబాబు గారు. కథ చాలా బాగున్నప్పటికీ నాకు నచ్చినా సరే తర్వాత మంచి తెలుగు నవల కోసం ఎంత వెతికినా, ఎన్ని పుస్తకాల గురించి తెలిసినా చదవడానికి ఆసక్తి వచ్చేది కాదు. నేను 10వ తరగతి వరకు చదివింది తెలుగు మీడియం. అయినా నేను చదివిన నవలలు, పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లీష్వే. ఎందుకో నాకు తెలియకుండానే నాకు తెలుగు నవలల పట్ల, పుస్తకాల పట్ల ఒక చిన్న చూపు వచ్చింది. నాకు తెలుసు తెలుగులో కూడా మంచి మంచి నవలలు, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయని. కానీ ఈ రోజుల్లో అందరూ ఇంగ్లీష్కి చూపుతున్న ఆసక్తి వల్ల అనుకుంటా తెలుగు పైన చిన్న చూపు వచ్చినట్టుంది నాకు. ఈ నవల అమ్మ డైరీలో కొన్ని పేజీలు నా స్నేహితుడు కొనుక్కొని చదువుతుంటే ఎందుకో నాకు చదవాలనిపించింది. నవల యొక్క మూల కథ ఏమిటంటే, అమ్మకి గతంలో ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది. నవల చదవడం మొదలుపెట్టాను శుక్రవారం. అన్ని పుస్తకాలలానే ఈ పుస్తకం రోజుకో 10 పేజీలు లేదంటే 15 పేజీలు చదువుదాం అనుకున్నా. కానీ మొదటి రోజు 70 పేజీలు చదివేశా. తర్వాత రెండో రోజు అమ్మో ఇలా అయితే నవల 2 రోజుల్లో అయిపోతుందని కేవలం 30-40 పేజీలు చదివాను. మూడో రోజు ఆదివారం కాలక్షేపానికి మధ్యాహ్నం, సాయంత్రం చదవడం మొదలుపెట్టి నవల మొత్తం చదివేశాను. నాకైతే ఈ నవల నచ్చింది. అద్భుతం, మహాద్భుతం అనను కానీ మంచి పుస్తకం, మంచి నవల అని చెప్పగలను. ఇందులో ముఖ్య పాత్ర సారిక. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు కళాశాలలో ప్రేమలో పడటం, ఆ ప్రేమ పెద్దల కోసం వదులుకోవడం, వీటన్నిటినీ ఆమె పాత్ర కథలో ఎదిగే విధానం చాలా మంచి అనిపించింది. మిగతా పాత్రలో నాకు బాగా నచ్చినదైతే చిత్ర అనే పాత్ర నవలలో కొద్దిసేపే ఉన్నా నాకైతే ఇష్టమైన పాత్ర అయిపోయింది. ఆమె పాత్ర కంపేర్ చేయొద్దు కానీ ఆమె పాత్ర చదువుతున్నంత సేపు ఎందుకో నాకు మజిలీ సినిమాలో సమంత గారి పాత్రలా అనిపించింది. అయ్య బాబాయ్, తెలియకుండానే కథ గురించి చెప్తున్నట్టున్నాను. ఎవరైతే నవల చదవలేదో ఒకసారి చదవండి. నాకు తెలిసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా. ఎప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ నవలలే కాదు, అప్పుడప్పుడు తెలుగు పుస్తకాలు కూడా చదవాలి. ఈ నవల కథ వైజాగ్లో జరుగుతూ ఉంటుంది. రిషికొండ బీచ్, పూర్ణ మార్కెట్, ఈ ప్రదేశాలకైతే నేను ఇంతవరకు వెళ్ళలేదు. కానీ కథ ఆ చోట జరుగుతుంటే నేను కూడా అక్కడ ఉన్నట్టు, నేను కూడా వైజాగ్ వెళ్ళొచ్చినట్టు, అక్కడ బీచ్లో ఆడుకున్నట్టు, వర్షంలో తడిచినట్టు, ముఖ్య పాత్ర సారిక గారితో ఆమె జీవితం మొత్తం పక్కనే ఉండి చూసినట్టు అనిపించింది. ఇంత బాగా అనిపించిందంటే రచయితగా రవిమంత్రి గారు ఈ పుస్తకం రాసి విజయం సాధించినట్టే నా దృష్టిలో. నేను చిన్నప్పుడు తెలుగు మీడియం అయ్యేసరికి ఏమో నాకు తెలియదు కానీ తెలుగు నవల చదువుతుంటే భలే అనిపించింది నాకు. చిన్నప్పుడు కొన్ని కథల పుస్తకాలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన రోజులు గుర్తుకొచ్చాయి. నాకు ఇలాంటి భావాలు రేకెత్తడానికి కారణం ఈ పుస్తకం కాబట్టి ఈ పుస్తకం రాసిన రవిమంత్రి గారికి చాలా కృతజ్ఞతలు. ఈ నవల కొన్న నా స్నేహితుడికి కూడా ధన్యవాదాలు చెప్పాలేమో. నీ అమ్మ నోరు కూడా తిరుగుతలేదు తెలుగు మాట్లాడదాం అంటే సరిగా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు మంచి పుస్తకం, మంచి కథ. మీకు నవలలు చదివే అలవాటు ఉంటే ఈ పుస్తకం మిస్ అవ్వకండి. ఒకవేళ అలవాటు లేకపోయినా మిస్ అవ్వకుండా చదివి చూడండి. ఏమో ఇది చదివాక మీరు కూడా పుస్తకాలు చదవడం మొదలు పెడతారేమో. నవల గురించి అని చేద్దాం అనుకున్నా కానీ ఏం చేశానో నాకు అర్థం కావట్లేదు. మామూలుగా నేను ఎలాగో ఈ విధంగా మాట్లాడాను, ఎందుకంటే ఇది మరీ టెక్స్ట్ బుక్ తెలుగులా అనిపిస్తుంది నాకే. ఒక్కసారి ప్రయత్నిద్దామని చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు నవలలు చదివే వారైతే నాకు ఒక మంచి నవల కామెంట్లో చెప్పండి. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి లేదా ఏదైనా మెసేజ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, ఫాలో అయిపోండి. దీనితో ముగిస్తూ ఇట్లు సంతోష్ కుంజ.